తెలుగుదేశం పార్టీ పత్రికలు కాకుండా ప్రధాన పత్రికలన్నీ ఈరోజు ఒక మెయిన్ వార్తను దాదాపు ఫ్రంట్ పేజీలోనే కథనాన్ని ప్రచురించుకుంటూ వచ్చాయి. అండ్ ప్రజాశక్తులు రాసుకుంటూ వచ్చే దాని ప్రకారం రాష్ట్ర చరిత్రలోనే ఇంత దుర్మార్గమైన ఒప్పందం ఎప్పుడూ జరగలేదు. అటువంటి దుర్మార్గమైన ఒప్పందానికి చంద్రబాబు నాయుడు గారి సర్కార్ ఒప్పుకొని ఆ ఒప్పందాన్ని కుదుర్చుకుంది అన్నది వాళ్ళు ప్రధానంగా రాసుకుంటూ పోయింది. ఏంటది? ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయడం విడతల వారీగా. అంటే ఇప్పుడున్న బస్సులు తీసేస్తారు, ఎలక్ట్రానిక్ బస్సులు, ఈ బస్సులు పెడతారు. ఆ బస్సులు ప్రభుత్వం కాదు, ప్రైవేట్దే. ప్రతిగా ప్రభుత్వం వాళ్ళకి డబ్బులు ఇచ్చుకుంటూ వెళ్తుంది జనరల్గా. అండ్ ఆర్టీసీ ఆస్తులు కూడా వాళ్ళకి ఇస్తారు. ఇక్కడ హైలైట్ ఏంటంట, లాభాలు వస్తే ప్రైవేట్ వాళ్ళకు, నష్టాలు వచ్చినాయంటే ప్రభుత్వం భరించాలట. అవును, అదేనంట. ఇప్పుడు నీట్గా ఇప్పుడు చూడండి, ఇప్పుడు ప్రజాశక్తిలో కథనం కనుక మనం చూస్తే ఆర్టీసీకి ఎటువంటి సంబంధం లేని వ్యక్తులు బస్సులు తీసుకొని వచ్చి నడుపుతూ ఉంటే వాళ్లకు విలువైన ఆర్టీసీ ఆస్తులు ఏవైతే ఉంటాయో ఆస్తులు అప్పగిస్తారట. సిబ్బందిని ఏర్పాటు చేసి ఆర్టీసీ రూట్లను వాళ్ళకు అప్పగించేసి కిలోమీటర్కి 72.55 చెల్లించేందుకు సర్కార్ సిద్ధమవుతుందట. ఆల్రెడీ ఈ మేరకు ఒప్పందంగానే కుదిరిందట. బెంగళూరు లాంటి నగరాల్లో ఏవైనా ప్రైవేట్ ఈ బస్సులు ఉంటే వాటికి కిలోమీటర్కి 68 రూపాయలు ఇస్తూ ఉంటే ఇక్కడ వీళ్ళకు మాత్రం కిలోమీటర్కి 72.55 ఇస్తూ ఉన్నారట. అని అంతేకాదట, ఆర్టీసీ ధరల ప్రకారం ఇప్పుడు ఈ ప్రైవేట్ వాళ్ళు తిప్పే రూట్లలో బస్సులు తిప్పితే 1 కిలోమీటర్కి ఆర్టీసీకి వచ్చే 50 రూపాయలు పోను, అదనంగా 22.55 భారం సంస్థపై పడుతుందట. మరోవైపు కేంద్రం ఇచ్చే సబ్సిడీ ఏదైతే ఉందో అది కూడా ప్రైవేట్ ఆపరేటర్కే ఇస్తారట. ఒకవేళ నష్టం వచ్చిందనుకో, ఇన్ని చేసినా ఆ నష్టం ఆర్టీసీ భరిస్తుందట. ఉదాహరణకు 1050 బస్సులు నడిపినందుకు రోజుకు 10 లక్షలు నష్టం వస్తుందనుకుంటే అంతే మొత్తాన్ని ఆర్టీసీ భరించాల్సి ఉంటుందట. అండ్ అంతేకాదంట, బస్సు కనుక రోజుకు 190 నుండి 200 కిలోమీటర్లు తిరగాలి అనుకుంటే అంత మొత్తానికి ఆదాయం వచ్చినా రాకపోయినా ఆర్టీసీ మాత్రం బస్సు ఆపరేటర్కి ఖచ్చితంగా చెల్లించాల్సే ఉంటుందట. బస్సు డిపో నుండి ఛార్జింగ్ పాయింట్లు ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి తిరిగి వచ్చిన దాన్ని కూడా మీటర్ రీడింగ్లోనే చూపిస్తారట. దానికి కూడా ప్రభుత్వం డబ్బులు ఇవ్వాల్సి ఉంటుందట ప్రైవేట్ వాళ్ళకు. బస్సు చెకింగ్ పేరుతో 100 కిలోమీటర్లు తిరిగితే దానికి కూడా డబ్బులు ఇవ్వాలట. అంటే పూర్తిగా ఆర్టీసీకి సంబంధించిన వేల కోట్లను ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడంతో పాటు కేంద్రం ఇచ్చే సబ్సిడీలు వాళ్ళకి ఇవ్వడంతో పాటు ఇన్ని చేసినా వాళ్ళకి ఏమైనా నష్టాలు ఇస్తే నష్టం కూడా వీళ్ళే ఇస్తారట, ప్రభుత్వమే. మరి ఇంకా ప్రైవేట్ వాళ్ళకు ఇవ్వడం ఎందుకు? అసలు ఏంటి ఇదంతా? ఆ ప్రైవేట్ వాళ్ళకి ఎవరికి ఇస్తారో మీకు తెలుసు, నాకు తెలుసు కదా. ప్రభుత్వంలో కావాల్సిన వాళ్ళకు వాళ్ళ సొంత మనుషులకు ఇచ్చుకుంటారు. ఇచ్చుకొని విపరీతంగా డబ్బులు వాళ్ళకు దోచిపెట్టేస్తారు. ఆ ప్రజాశక్తిలో వాళ్ళు రాసిన పాయింట్ ఏంటంటే, చరిత్రలో ఎప్పుడు మనం ఇటువంటి ఒప్పందం చూసి ఉండము, ఇది చరిత్ర సృష్టించిన ఒప్పందము అంటున్నారు. ఏం చేస్తే అడిగే వాళ్ళు ఎవరున్నారు? బట్టండి.